అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరించుకుంటూ, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమ పవిత్ర పరిశుద్ధమైన దైవ గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీతని అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ సేవా దృక్పథంతోనే ఈరోజు భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది. ఈరోజు భగవద్గీతలో 52వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము గురించి తెలియజేయబడింది. భావము: ఎప్పుడైతే మోహగుణమును కల్మషమును దాటగలవో అప్పుడే నీవు ఇంతవరకు వినవలసిన విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు అని ఇక్కడ తెలియజేశారు. ఇంకొంత వివరంగా తెలియజేస్తే మనం చెప్పుకుంటే, మన శరీరంలో 12 గుణములు ఉండిన ముఖ్యముగా 6 గుణములు మాత్రమే పేరుగాంచి ఉన్నవి. మన శరీరంలో 12 గుణములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 6 గుణములే పేరుగాంచి ఉన్నాయంట. అందులో అప్పుడు అర్జునునికి ఆవహించి బాణములు కింద వేయునట్లు చేసినది అది ఏ మోహగుణము. నాది నావారు నా అని ప్రేరేపించున్నది మోహగుణము. ఆ గుణమును వీడి నాది నావారు అను విషయము మరిచిపోతే కాని అంతవరకు చెప్పిన కర్మయోగము యొక్క వివరము, ఇక చెప్పబోవు బ్రహ్మయోగము యొక్క వివరము మీద ఆసక్తి రాగలదు. ఇక్కడ మనం శ్రద్ధగా గమనిస్తే ఏంటంటే, నాది నావారు నా అని ప్రేరేపించే మోహగుణము, ఆ గుణమును వీడి నాది నావారు అను విషయము మరిచిపోతే గాని ఇప్పటి వరకు చెప్పిన కర్మయోగము యొక్క వివరము, చెప్పబోయే బ్రహ్మయోగము యొక్క వివరము అర్థము అవుతుంది. అట్లు ఆసక్తి కలిగినప్పుడు వేదములను గుణముల నుండి బయటపడగలవు. ఈ నాది నావారు అనే మోహగుణము వదిలితేనే కర్మయోగము బ్రహ్మయోగము అర్థం కాగలదంట. అప్పుడు ఆసక్తి కలిగి వేదములను గుణముల నుండి బయటపడగలము. ఇచ్చట నిర్వేదం అను పదమును మరవకూడదు. నిర్వేదం అనే పదమును మరవకూడదంట. మనందరము జ్ఞానము తెలుసుకోకుండా ఆటంకపరచువారు కూడా, మనకి జ్ఞానం తెలుసుకోకుండా ఆటంకపరచువారు కూడా మనవారే, మన ఇంట్లో వారే, మన బంధములే అని గ్రహించాలంటే ఇక్కడ నీవారే అన్నారు. అందువలన నావాడను మోహగుణము వదిలి దానికి వ్యతిరేకమైన వైరాగ్యమును పొంది శ్రద్ధగా వింటే కాని జ్ఞానము అర్థము కాదని, జ్ఞానము అర్థమైన తరువాతనే యోగమును పొందుటకు అవకాశము కలదని చెప్పారు. ఇక్కడ గీత మొదలైనప్పుడు చెప్పినది ఆత్మ జీవాత్మల యొక్క వివరము, తరువాత చెప్పినది కర్మయోగము. ఈ కర్మయోగము అర్థము కావాలి అంటే నాది నావారు అనే మోహగుణమును వదిలినప్పుడు వైరాగ్యము కలుగుతుంది. ఆ వైరాగ్యం అనే భావముతోనే మనం శ్రద్ధగా వింటేనే ఈ కర్మయోగము బ్రహ్మయోగము అర్థం కాగలదు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. ఇంకా కొంత వివరంగా మీరు చదువుకోవాలి అంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత అందరూ చదువుకోగలరని కోరుకుంటూ నమస్కారం.